దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము బీదలను గురించి కొన్ని విషయాలు వాక్యానుసారంగా ధ్యానము చేసుకుందాము. బీదరికం అనేది మనము ఆహ్, ఒక దురదృష్టంగా భావించకూడదు. బీదరికంగా పుట్టడము అనేది ఎవరు పెద్దలు గాని, మనం చేసిన తప్పును బట్టి మనం పుట్టినమనుకోవడం కూడా మనము కాదు. ఇది ఏదైనా గాని దేవునికి తెలవకుండా మన జీవితంలో జరగదు. ఎందుకంటే బీదలుగా ఉన్నవాళ్ళు పడుతున్న బాధలు, వేదనలు చూస్తే చాలా వేదన అనిపిస్తా ఉంటది. కొంతమంది ప్రజలను, కొంతమంది పరిస్థితులను చూస్తుంటే చాలా హృదయాన్ని కదిలిస్తా ఉంటది. ఎందుకంటే బీదలను ఎవరు గూడా దగ్గరికి రానియ్యరు. ఎవరు గూడా వారిని ఆదరించరు, ఓదార్చరు. కానీ బీదరికం అనేది మన జీవితంలో మరి మనము చేసుకున్న తప్పును బట్టి వచ్చింది కాదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. అంతటాయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీద అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ 12 మంది శిష్యులున్నారు. ఒక్కొక్క శిష్యుడు చూసినట్లయితే మరి మత్తయి అనటైనా మరి సుంకపు మెట్టు దగ్గర ఉన్న వ్యక్తి, అంటే టాక్స్ కలెక్టరు. తర్వాత మరి పేతురు, వీళ్ళు చాపలు పట్టేవారు. ఒక్కొక్కరు ఒక పని చేసే వారిని దేవుడు ఏమంటున్నాడంటే, బీదలైన మీరు ధన్యులు అంటున్నాడు. కనుక బీదలను లోకస్తులు ఎప్పుడు గూడా చిన్న చూపు చూడము, తృణీకరించడము, అవమానపరచడం చేస్తది గానీ, దేవుడు మాత్రము బీదలను గౌరవిస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని రాజ్యం మీద అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే మనము బీదలుగా ఉన్నాము అంటే దేవుని రాజ్యములో మనకంటూ ఒక స్థానం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నాడు. ఏమని? మరి ధనవంతుడు సూది రంధ్రములకెళ్ళి ఒంటెన దూరుతది గానీ, ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరుట దుర్లభం అంటున్నాడు. అంటే చూడండి, మరి ఈ రోజుల్లో చాలామంది డబ్బుంటేనే ప్రేమిస్తారు, గౌరవిస్తారు ఒక హోదాను బట్టి. బీదలు ఎవరు గౌరవించరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి బీద స్థితిలో ఉన్న వాళ్ళని ఒక మరి పెంట కుప్ప నుంచి పైకెత్తడానికే వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. ఇప్పుడున్న మన పరిస్థితి ఎప్పటికి ఉండదు కానీ మనము బీదరికాన్ని బట్టి బాధపడకూడదు, కృంగకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది శ్రేష్టమైనది, ముఖ్యమైనది. ఈ లోకములో మనకు ఏది లేకున్నా పరలోకంలో మనకు స్థానం ఉన్నది. ఇక్కడ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి 5వ అధ్యాయము 10, 12 వచనాలు చూసినట్లయితే, ద్రవ్యం ఆపేక్షించువాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి ఆపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువగుదురు. కన్నులారా చూసుటకే గాని ఆస్తి పరునికి తన ఆస్తి వల్ల ప్రయోజనమేమీ లేదు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మాట్లాడుతున్నాడు. డబ్బును ఎవరైతే ఆపేక్షిస్తారో ఆ డబ్బుతోటి వాళ్ళ జీవితంలో తృప్తి ఉండదు. వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తా అంటే ఆ డబ్బును మరి తినేవాళ్ళు పెరుగుతా అంటారు. ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో, ఆ సంపాదించిన వ్యక్తి నుంచి లాక్కోవడానికి, అతని దగ్గర నుంచి కాజేసుకోవడానికి కూడా చాలామంది పెరుగుతాడని, గింత డబ్బున్నది ఏం చేసుకుంటావంట అంటారు. అయితే ఇక్కడ 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినును, ఎక్కువ తినును, సుఖనిద్ర నొందుదురు. ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కష్టజీవులు కొద్దిగా తినను, మరి కష్టపడతారు గనుక వారికి నిద్రొస్తది. కానీ ధనవంతునికి డబ్బును బట్టి నిద్ర రాక స్లీపింగ్ టాబ్లెట్స్ వాడతాంట. ఒకరోజు ఒక రోడ్డు పని జరుగుతున్నప్పుడు ఒక కంకర కుప్ప కాడ ఒక పని చేసే వ్యక్తి పడుకున్నాడు. ఒక ధనవంతుడు 7 బిల్డింగ్ మీద నిలబడి నైట్‌లో అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాడు. నిద్రొస్తలేదు. కిందికి చూస్తే ఆ కంకర పని చేసినాయన సుఖంగా పడుకున్నాడు గానీ, అంత డబ్బున్న ఏసీ, మంచి మరి బెడ్లు అంత మంచిగున్న వ్యక్తికి నిద్ర రావట్లేదు. చూడండి. కనుక మనము ధన్యులము. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పు తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగలిదురు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు.
దొంగలు కన్నం వేసి దొంగలేరు. నీ ధనమెక్కడ ఉండునో అక్కడ నీ హృదయము ఉండును. ధనం ఎక్కడుంటే హృదయం అక్కడ ఉంటది గనక నిద్ర పట్టదు. అదే పేదవాడికి కష్టం చేసి పని చేసి తింటాడు గనక సుఖమైన నిద్రొస్తున్నది. దేవునికి స్తోత్రం. నిద్ర లేకుంటే బీపీ డౌన్ కావడము, దాని నుంచి ఇక రకరకాల రోగాలొస్తా ఉంటాయి. కనుక డబ్బున్న వ్యక్తికి ఎప్పుడు గాని జబ్బులు గూడా విస్తరిస్తా ఉంటాయి. కనుక మనము ఏమి లేదని మీరు బాధపడకు ప్రియ దేవుని బిడ్డ. నీకు అన్నిటిని మించిన దేవుడు నీతోటున్నాడు. అన్ని సమయాలలో నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇంకా మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-10 వరకు చూద్దాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. అన్నవస్త్రము గలవారై ఉండి దానితో తృప్తి పొందుదాము. ధనవంతులవుటకు ఆపేక్షించువాడు అంటున్నాడు. కనుక మనము వచ్చినప్పుడు ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి కూడా తీసుకపోము. ఎంత డబ్బున్నా గాని మన ఎమ్మట రాదు. అన్న వస్త్రములుంటే చాలు. మనం దాంతో తృప్తి పొందాలె. ఈ అన్న వస్త్రం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పేసి మనము దేవుణ్ణి ఆ సమయంలో గనపరచు వారమై ఉండాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనములో, ధనము నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. డబ్బు మీద బాగా ఆపక్షలతో ఉన్న వాళ్ళు ఏమైపోతారంటే, వారు ఏదో రకంగా పాడైపోతాంటారు. అనారోగ్యమే గావచ్చు, డబ్బు విషయంలో గావచ్చు, లావాదేవీల విషయంలో గావచ్చు, గొడవలై ఏమి గూడా జరిగేది ఎవరికి గూడా తెలవదు. గనక మనము బీదలుగా ఉన్నామంటే అది దేవుని చిత్తం లేక లేము. దేవునికి తెలవకుండా మనం ఉంటలేము. కనుక మనము ధన్యులమని జెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీకు ఈరోజు డబ్బు లేదని జెప్పేసి నువ్వు బాధపడకు. ఈరోజు బీదవని జెప్పేసి నువ్వు బాధపడకు. నిన్ను చూస్తున్న దేవుడు నీ అవసరాలు ఆఖ్యలు తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఒకరోజు యోసేపు గూడా మరి ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఒక గొప్ప అధికారిగా నిలబెట్టిన దేవుడు మన దేవుడు. అదేవిధంగా ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన పౌరస్థుతి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొనున్నాం. మన పౌరస్థితి మనం ఎక్కడి వారం అంటే పరలోకంలో ఉండవలసిన వాళ్ళం. ఈ భూలోకంలో ఉండవలసిన వాళ్ళం కాదు గనుక మనం బీదలైన మీరు ధన్యులు అందుకే అంటున్నాడు దేవునికి స్తోత్రాలు. మనం పరలోకంలో ఉండవలసిన వాళ్ళం. కనుక మన జీవితంలో మనము మరి లేని వాళ్ళము, పేదవాళ్ళం అని చెప్పేసి దిగులు పడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. ఈరోజు అన్నవస్త్రం ఉన్నదా దేవునికి స్తోత్రాలు. వాటితో తృప్తి పొంది దేవుని కృపకు పాత్రగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు మన ప్రభు మన మీకులో దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. థాంక్ యూ.